అటువంటి దైవ జనాంగమ మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నా. మరి ఈ యొక్క సమయంలో మీకు చిన్న మనవి చేస్తూ ఉన్నా. మరి గతంలో గడిచినటువంటి దినాలలో 88 మంది సబ్స్క్రైబర్స్ ఉండేవారు. మరి ఈ దినాన అనుకోని రీతిగా మరి యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయ్యి ఉంది. మరలా కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది కనుక దయచేసి గమనించండి. యూట్యూబ్ ఛానల్ మరలా మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయాలని తెలియచేస్తూ మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో కొన్ని మాటలు, దేవుని మాటలు మనం చూసుకుందాం ప్రియమైనటువంటి వారులారా. మరి ప్రాముఖ్యంగా లూకా సువార్త 15వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం. చూడండి, మొట్టమొదటి వచనం మాత్రమే, 2 వచనాలు మనం చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతున్నాను. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చి ఉండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ మనం కొన్ని విషయాలు ఆలోచన చేయాలి. అవి ఏమిటి అంటే చాలా చక్కనైనటువంటి రీతిగా చూడండి, ఆలోచన చేద్దాం. ఒకప్పుడు అనగా గడిచిపోయినటువంటి దినాలలో సమస్తమైనటువంటి సుంకరులను, చూడండి, సుంకరులను అనగా సుంకము వసూలు చేసేటటువంటి వారు, అనగా ఆశీలు వసూలు చేసేటటువంటి వారు, ఊరి మీద తిరిగి దుకాణాలు పెట్టుకున్న వారిని, బండ్లు తిప్పి అమ్ముకున్న వారిని, తట్టలతో అమ్ముకున్న వారిని ఆశీలు వసూలు చేసేవారు. ఆ రోజంతా ఆ ఊరిలో అమ్మితే వాళ్ళ దగ్గర ₹0.5, రూపాయో, ₹2, ₹5, ₹10, ₹100 ఆశీలు వసూలు చేసేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే వర్తక పన్ను ఏ దినానది ఆ దినమే చెల్లించాల్సిన దినాలవి. అటువంటి దినాలలో అటువంటి వారు ఉండేవారు. అంటే ఎవరు? సుంకము వసూలు చేసేటటువంటి సుంకరులు. అలాగే పాపులు అనగా బైబిల్లో ఏం చెప్తుందంటే దేవుని మాటను ఆజ్ఞను తిరస్కరించిన వారు. అంటే దేవుని మాటను తిరస్కరించిన వారే పాపులు. దేవుని మాటను వినని వారే పాపులు. దేవునికి అనుసరించి నడుచుకోలేనటువంటి వారే పాపులని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉంది. కనుక అటువంటి పాపులను దేవుని యొక్క బోధ, అంటే యేసు ప్రభు యొక్క బాధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చిచున్నారు. అయితే ఇదంతా కూడా ఎవరిలో చూశారు అంటే పరిచర్య చేసేటటువంటి వారు, శాస్త్రులు, అంటే శాస్త్రయోగాన్ని జరిగించేటటువంటి వారు, అంటే పంచాంగాలు, గ్రంథాలు తిరగేసి వాటిలో ఉన్న మంచి చెడులను తెలుసుకొని అనేకులు చెప్పగలిగేటటువంటి వారు ఈ యొక్క శాస్త్రులు. వీళ్ళు ఏం చేశారట? యేసు దగ్గరికి పాపులు, సుంకము వచ్చేటటువంటి వారు వచ్చి కూర్చుండి చూస్తుండేవారు, వింటుండేవారు. వాళ్ళతో పాటుగా యేసు కూడా కూర్చునేవాడు. అయితే వాళ్ళ గురించి వీళ్ళిద్దరూ ఏమన్నారు? ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు ఏమన్నారంటే అది చూచి యేసు ప్రభుతో అంటున్నారు, ఇతడు పాపులను చేర్చుకొని, చూడండి, పాపులను యేసు చేర్చుకొని వారితో కూర్చొని వారితో కలిసి భోజనం చేస్తున్నాడని చెప్పి చిన్న చూపు చూస్తున్నారు. ఆ చూపు చూడటమే కాదు, చిన్నతనంగా ఉన్నదని వాళ్ళు అనుకుంటున్నారు. అలాంటి సమయంలో ఇక్కడ ఏం జరిగింది అన్నది మనం ఆలోచన చేస్తే ఆ యొక్క శాస్త్రులు అంటున్నారు, వారితో కూడా భోజనం చేయించున్నాడని తెలుసుకొని ఏం చేస్తున్నారట? చాలా సనుగుకుంటూ ఉన్నారట. చనుకోవాల్సిన పని ఏమొచ్చింది ఆలోచించండి ప్రియా దేవుని సంగమ. సనుకోవచ్చా? ఇప్పుడు ఒక వివాహం జరుగుతూ ఉంది. అక్కడికి ఎందరు వస్తారు? 1, 2, 3, 4, 1000 వస్తారా? మనం ఎంతమందిని పిలిస్తే అంతమంది కూడా వస్తారు, అంతమంది భోజనం చేస్తారు. అయితే ఇప్పుడు దినాల్లో ఏమి లేదు అంటే కులము లేదు, భేదం లేదు, జాతి భేదం అసలు కంటే లేదు. అందరూ కూడా సమానత్వం కలిగి సహోదర భావంతో భోజనం చేస్తున్నారు ఈ రోజున. కానీ ఆ దినాల్లో అలా కూర్చోవటానికి ఇష్టం లేని రీతిగా వాళ్ళు
ముందుకు వచ్చేవారు. ఎవరు? శాస్త్రులను పరిచయులు. ఆ విధంగా వచ్చి సనుక్కుంటూ ఉన్నారు. సనుక్కుంటూ ఉంటే అక్కడ యేసుప్రభు వారు మరి ఏం చేయాలి? వీళ్ళు సనుక్కున్నట్టే యేసుప్రభు వారు సనుక్కోవాలా? సనుక్కోకూడదు కనుక యేసుప్రభు వారు దానిని సమ్మతించి, దానికి అంగీకరించి, దానికి ఇష్టపడి ఆయన ఏమంటున్నాడు అంటే చాలా చక్కనైనటువంటి మాట. ఆ మాట నేను పూర్తి చేసి నేను ముగిస్తాను. ఒక్క మాట చూడండి. అందుకైన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఏ ఉపమానం చెప్పారు అనేది ఇక్కడ ఆలోచిస్తే చూడండి. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెతకడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికింది అని చెప్పి ఎంతగానో ఉత్సాహిస్తాడు కదా అని చెప్పేసి వారికి ఆ ఒక్క ఉపమానం చెప్పాడు. అదే కాదు, ఇంకో మాట ఏమంటుందంటే, ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా అందులో ఒకటి తప్పిపోతే, ఒకటి పడిపోతే, ఒకటి పోగొట్టుకుంటే దానిని దీపం వెలిగించి ఇంట్లో వెతుక్కోరా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అంతేకాదు ఇంకొక మాట చెప్తున్నాడు. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. అందులో సగభాగము చిన్న కొడుకు పట్టుకొని వెళ్ళిపోయాడు, ఖర్చు పెట్టుకున్నాడు, వచ్చాడు. అంటే తప్పిపోయాడు, అంటే దారి తప్పిపోయాడు, తండ్రితో తప్పిపోయాడు, కుటుంబంతో తప్పిపోయాడు, దేవునితో తప్పిపోయాడు. అటువంటి వాడు బయట వెళ్ళి బ్రతికితే తండ్రికి విచారము కాదా? ఈ 3 ఉపమానాలు చెప్పినప్పుడు వాళ్ళు నిశ్శబ్దముగా, మౌనముగా మాట్లాడలేకపోయారు. కారణం ఏంటి అంటే చెప్పేటటువంటి సత్తా ఎవరిలో ఉందనేది ఆలోచన చేస్తే యేసులో ఉంది. ఇది మొదటిది. రెండో విషయం ఏంటి అంటే ఎందుకు ఆ ఉపమానాలు చెప్పాడు, ఎందుకు ఆ విధంగా మాట్లాడాడు అనేది మనం ఆలోచన చేస్తే ఈ దినాన్న చాలా దిక్కల 1 కుల పిచ్చి ఎక్కువైపోయింది, 2 మత పిచ్చి ఎక్కువైపోయింది, 3వది ఏంటంటే మనీ, డబ్బు పిచ్చి ఎక్కువైపోయింది. ఎప్పుడు ఎలా సంపాదించాలి, ఎప్పుడు ఎవరిని ఎలా వధించాలి, ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి ఏ విధంగా వసూలు చేసుకోవాలి, ఇయే తప్ప ఎప్పుడు ఎవరిని పక్కకు తప్పించేయాలని ఆలోచించే రోజులే తప్ప, ఆలోచనే తప్ప సరి అయినటువంటి ఆలోచన ఎవరికి కూడా లేదు అన్నది బైబిల్ మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. కనుక ప్రియమైనటువంటి వారలారా మనం ఆలోచిద్దాం. యేసు ప్రభువుకి ఆయనకు ఉన్నది ఒకటే, సర్వజనులు కూడా నా వారే, సమస్తమైన వారు నా వారే, మీరందరూ నా బిడ్డలు, మీరందరూ నాకు అంటు కట్టబడిన వారు, నేను మిమ్మల్ని అందరినీ నా విలువైన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాను అని చెప్పి చాలా చక్కగా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. కావున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ ఒక్క విషయాన్ని ఆలోచించండి. తను కులాన్ని గ్రహించలేదు, మతాన్ని గ్రహించలేదు, వ్యర్థాన్ని గ్రహించలేదు, పాపులను అని గ్రహించలేదు, కుష్ఠరోగులని గ్రహించలేదు, అందరూ నాకు సమానులే అన్న రీతిగా ఆయన ఏం చేశాడంటే అందరినీ దగ్గరికి చేర్చుకున్నాడు. అంటే ఆ చేర్చుకున్న కారణంగా వాళ్ళకి ఏమొచ్చిందంటే యేసు మీద కోపం వచ్చింది. యేసు మీద కోపం వచ్చి వాళ్ళు యేసు మీద సనుక్కోవడం ప్రారంభించారు. సనుక్కున్న వారిలో చాలామందిని మనం చూసాం. ఏమిటి అంటే మొదటిగా ఇశ్రాయేలు సనుక్కున్నారు. అప్పటికి చనుక్కోకముందు ఎంతమందితో ఉన్నారో వాళ్ళందరూ కూడా చనుక్కున్నారు కనుక వారందరూ కూడా ఏంటంటే దేవుని మాటలు ధిక్కరించారు కనుక వారందరూ లోకాన్ని విడిచిపెట్టిపోయారు. వారెవరు కూడా కనాను దేశాన్ని చూడలేదు. ఇక రెండవ విషయం ఆలోచిస్తే సౌలు రాజు కూడా దావీదును హతం చేయాలని చూశాడు, చివరికి తనే హతమైపోయాడు. ఇలాంటివి మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. ఈ దినాన్న ఆ కులం పిచ్చితో, డబ్బు పిచ్చితో ఇలా నానా విధాలుగా ప్రజలను బాధ పెట్టుచున్న దినాలు ఇవి. అలాగని ఏ ఒక్కరినో ఉద్దేశించి చెప్పే మాట కాదు. అలాంటి దినాలలో ఉన్న మనకు కూడా కులం అన్నది దేవుడు ఇవ్వలేదు కనుక మనం కులంతో సంబంధం లేదు, డబ్బు దేవుడు ఇవ్వలేదు కనుక డబ్బుతో సంబంధం లేదు. మనం కష్టపడుతున్నామేమో డబ్బు వస్తుందేమో, మనం ఆ కులంతో మసులుకుంటున్నామేమో, కులాన్ని పెట్టి పిలుస్తున్నారేమో, కానీ ఈ రెండు కూడా విడిచిపెట్టాలి. వాళ్ళు పాపులు నిజమే. దేవుడు ఎవరి కోసం ఇచ్చాడు? పాపుల కోసమా?
పుణ్యాత్ముల కోసమా? పాపుల కోసం వచ్చాడు యేసుక్రీస్తు భూలోకానికి. ఇక ఆయన ధనవంతుల కోసం రాలేదు, పేదల కోసం వచ్చాడు. ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు అక్కర్లేదు, అనారోగ్యంతో ఉన్నవాడికే వైద్యుడు అక్కరుంది. అలాగే డబ్బు ఉన్నవాడికి ఖర్చు ఎప్పుడూ ఉంటుంది, అది వేరు. కానీ డబ్బు అన్నది ఎంతవరకు ఉండాలంటే మనం సంపాదిస్తే దగ్గరకు వస్తుంది, అంతవరకే ఉండాలి డబ్బు. అంత మించి దాన్ని అధికంగా చేసుకుంటే అదే నీకు దేవుడు అయిపోద్ది. కనుక ఆ విషయాలు రెండు కూడా ఖండించేసి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చాలా చక్కనైనటువంటి మాట. పాపులని దగ్గర చేర్చుకుంటున్నాడని వారు సనుక్కునేటప్పుడు చెప్పబడినటువంటి మాట ఇది. కనుక సుంకరులని దగ్గర చేర్చుకున్నాడట, పాపులని దగ్గర చేర్చుకున్నాడట. వీళ్ళిద్దరిని దగ్గర చేర్చుకున్నాడని యేసు మీద సనుక్కున్నారు. వీడు సుంకరులతో కలిసిపోతున్నాడు, వీడు పాపులతో కలిసిపోతున్నాడు, వాళ్ళతో తినేస్తున్నాడు, వాళ్ళతో ఈ రోజున ఎంతమంది లేరు చెప్పండి? కులం అనేది ఉందా? ఇప్పుడు మతం అనేది ఉందా? ఎక్కడా లేదు. అందరూ సమానం. వాళ్ళతో వీళ్ళతో వాళ్ళు కూడా తినే రోజులు ఇవి. ఎందుకంటే ఇది ఇప్పటిది కాదు, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క పద్ధతి ఈ రోజున ఈ విధంగా మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈ రోజున మనకు తారు రోడ్లు ఉండొచ్చు, సిమెంట్ రోడ్లు ఉండొచ్చు. ఆ రోజున ఏ రోడ్లు ఉన్నాయి? మట్టి రోడ్లే, అది కూడా కాలుతో చేసుకున్న రోడ్లు. ఈ రోజున మిషన్లు ఉంటే ఉండొచ్చు కాక, దాని గురించి ఇబ్బంది కాదు. కానీ ఈ సుంకరులు పాపులు అనే పద్ధతిని తీసివేసి వాడు పాపి కనుక వాడు మారు మనసు రావాలంటే పశ్చాత్తాపం చెందాలి, మారు మనసు పొందాలి, వాడు బాప్తిసం పొందాలి. ఈ ఆలోచన 3 ఆలోచనలతో ఉండాలి. వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరైనా సరే, అయ్యా నేను సుంకరుణ్ణి, అయ్యా నేను పాపిని, నేను యేసుని నమ్ముకుంటే, యేసుని అనుసరిస్తే యేసు నా జీవితంలో మేలు చేస్తాడనే ఆలోచన నీలో ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు మేలే చేస్తాడు, కీడు చేయడు. ఆ తప్పిపోయిన ఒక్క గొర్రెపిల్ల కోసం లేదా పోగొట్టుకున్న ఒక్క నాణ్యం కోసం ఆ పేదవాడు ఎలా వెళ్తున్నాడో, తప్పిపోయిన నీ కొరకు యేసు ప్రభు వారి భూమి మీదకి వస్తున్నారు. రేపు మోపో అనేది నాకు తెలియదు, కానీ ఎందుకంటే దేవుడు నాకు ఇంకా విషయాన్ని తెలియపరచలేదు. ఆయన ఎప్పుడు వస్తాడని నేను చెప్పాను అనుకోండి, మీకు నేను బద్ధుడిని అయి ఉండాలి. నేను చెప్పిన మాట నెరవేరలేదు అనుకోండి, మీ దగ్గర సనిగించుకునేవాడిగా నేను ఉండాలి. అని చేత 2 నాకు వద్దండి. కనుక ప్రియమైనటువంటి వారులారా, దేవుని మాటకు లోబడి దేవుని మాటను అనుసరిస్తూ దేవుని కొరకు జీవించే వారిగా ఉండాలని తెలియచేసి ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక. బ్రహ్మస్వరూపి దయగల దేవా నీకు వందనాలు. నాయనా, ఈ యొక్క సమయంలో విత్తబడినటువంటి ప్రతి మాట వినిన ప్రతి ఒక్కరి హృదయాంతరాల్లో ఫలింపచేసి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్.